అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్తున్నాం, కానీ ఈ కథలోని పాఠాలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. మన అందరి జీవితాలకి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒక సాధారణ గొర్రెల కాపరి, తన మీద తనకే నమ్మకం లేని ఒక వ్యక్తి, చరిత్ర గతిని మార్చేసే ఒక దైవిక పిలుపును ఎలా అందుకున్నాడు? అదేనండి, మండుతున్న పొద దగ్గర మోషే కథ. పదండి, ఆ కథలోనుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చుట్టూ హోరేబు ఎడారి, పూర్తి నిశ్శబ్దం. మోషే ఒకప్పుడు రాకుమారుడు, కాని ఇప్పుడు ఒక సాధారణ గొర్రెల కాపరి. తన మామగారి మందను మేపుకుంటూ అలా దేవుని పర్వతం వైపు నడిపిస్తున్నాడు. అది కూడా రోజులాంటి ఒక మామూలు రోజే, కాని ఆ రోజు చరిత్రలో నిలిచిపోబోతుందని తనకి తెలీదు. అలా ఎళుతుండగా అకస్మాత్తుగా ఒక వింతైన దృశ్యం అతని కంటపడింది. ఒక పొద మంటల్లో ఉంది, కాని ఆశ్చర్యమేంటంటే అది కాలి బూడిదవ్వట్లేదు. మండుతోంది, కాని నాశనం అవ్వట్లేదు. ప్రకృతి నియమాలకు ఇది పూర్తిగా విరుద్ధం కదా. అసలు ఇదేంటి అని తెలుసుకోవాలన్న కుతూహలంతో దగ్గరికి వెళ్లడానికి ఒక అడుగు ముందుకేశాడు. బహుశా ఆ ఒక్క అడుగే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అప్పుడతనికి ఊహకూడా లేదు. సరే, ఇక్కడనుంచే అసల కథ మొదలవుతుంది. మోషేలోని ఆ చిన్న కుతూహలమే అతన్ని ఒక సాధారణ దృశ్యం నుంచి ఒక దైవిక సమావేశం వైపు నడిపించింది. ఉన్నట్టుండి ఆ పొదలోంచి ఒక స్వరం వినిపించింది. అది కూడా అతని పేరు పెట్టి పిలుస్తూ. ఈ ఆజ్ఞ కేవలం ఒక రూల్ కాదు, అది గౌరవానికి, వినయానికి ఒక చిహ్నం. మోషే, నువ్వు ఇప్పుడు మామూలు నేలమీద లేవు, ఒక పవిత్రమైన స్థలంలోకి అడుగుపెడుతున్నావు అని గుర్తుచేస్తోంది. నిజానికి ఇది మనక్కూడా ఒక పాఠంలాంటిది. దైవానుభవాన్ని పొందాలంటే మన హోదాలు, మన అహం, వీటన్నిటినీ పక్కన పెట్టాలి. మనకంటే గొప్ప శక్తి ముందు నిలబడుతున్నామన్న స్పృహ ఉండాలి. అయితే ఈ సమావేశం కేవలం మోషే వ్యక్తిగత అనుభవం కోసం కాదు. దీని వెనుక ఒక చాలా పెద్ద ఉద్దేశముంది. అది ఒక జాతి మొత్తాన్ని విడిపించడం కోసం దేవుడు వేసిన ఒక ప్రణాళిక. ఇక్కడ ఆ పిలుపు వెనుకున్న తేడాను మనం స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు ఐగుప్తులో బానిసలుగా కష్టాలు పడుతున్న ఇజ్రాయేలీల భయంకరమైన జీవితం, వాళ్ల బాధలు, అణచివేత, వాళ్ల కన్నీళ్లు. మరోవైపు దేవుడు వాళ్లకిస్తానంటున్న ఒక ఆశాజనకమైన భవిష్యత్తు, బానిసత్వం నుండి విడుదల, విశాలమైన మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే ఒక స్వేచ్ఛా ప్రపంచం. అప్పుడు ఆ గొర్రెల కాపరి భుజాలమీద ఒక బరువైన, దాదాపు అసాధ్యమనిపించే పని పెట్టబడింది. ఏకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన ఫారో దగ్గరికి వెళ్లి లక్షలాది మంది ప్రజలను బానిసత్వం నుంచి విడిపించుకురావాలి. ఇది అతనికొచ్చిన ఆజ్ఞ. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు దేవుడిచ్చిన ఆజ్ఞ, మరోవైపు తన మీద తనకే నమ్మకం లేని మోషే. ఈ సంభాషణ మనందరిలో ఏదో ఒక సమయంలో జరిగే అంతర్గత పోరాటాన్ని అద్దం పడుతుంది. మోషే మొదటి స్పందన మనందరికీ చాలా సుపరిచితం. నేనెంతటివాడిని? ఇది అతని అశక్తత నుండి, అతని గతం నుండి వచ్చిన ప్రశ్న. ఇంత పెద్ద పని చేయడానికి నాకు అర్హత లేదు అనే బలమైన ఫీలింగ్. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన సమాధానం మోషే గొప్పతనం గురించి కాదు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చేయగలవు అని దేవుడు చెప్పలేదు. బదులుగా నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. అంటే అసలైన బలం మోషేలో లేదు, దేవుని తోడులో ఉందని చెప్పడమే దీని ఉద్దేశం. మోషే రెండో ప్రశ్న ఇంకాస్త ప్రాక్టికల్గా ఉంది. సరే, నేను వెళ్తాను, కాని ప్రజల ముందు నిలబడి నా మాట ఎలా నమ్మించాలి? ఇంతకీ నన్ను ఎవరు పంపారని చెప్పాలి అని అడిగాడు. ఇది చాలా సహజమైన సందేహం. ఇక్కడ దేవుడు చెప్పిన పేరులో అపారమైన శక్తి ఉంది. నేను ఉన్నవాడను ననువాడనయ్యున్నాను. ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక సజీవ వాస్తవం. అంటే నేను ఉన్నాను, మీ కష్టాల్లో నేనున్నాను, మీ విడుదల కోసం నేనుంటాను అని చెప్పే ఒక శక్తివంతమైన వాగ్దానమన్నమాట. ఈ ఒక్క పేరు మోషేకు తిరుగులేని అధికారాన్నిచ్చింది. అయినా సరే, మోషే సందేహాలు ఇంకా తీరలేదు. అతని చివరి అభ్యంతరం తన వ్యక్తిగత బలహీనత గురించే. నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, నత్తి ఉంది, నేను నాయకుడుగా పనికిరాను అని వాదించాడు. మనలో చాలామంది ఇలానే ఆలోచిస్తాం కదా. మన బలహీనతలే మనల్ని వెనక్కి లాగుతాయని భయపడతాం. ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది. మోషే చెప్పిన ప్రతి సందేహానికి, ప్రతి భయానికి దేవుడు ఎలా ఒక నిర్దిష్టమైన పరిష్కారాన్ని చూపించాడో మనం చూస్తాం. నమ్మని వాళ్ళని నమ్మించడానికి దేవుని శక్తికి సాక్ష్యంగా మోషేకు 3 అద్భుతమైన గుర్తులివ్వబడ్డాయి. చేతిలోని కర్ర పాముగా మారడం,
చేయి కుష్ఠరోగంతో నిండి మళ్లీ బాగుపడటం, నైలు నది నీరు రక్తంగా మారడం. ఇవి కేవలం మ్యాజిక్ ట్రిక్స్ కావు, దైవిక అధికారానికి తిరుగులేని రుజువులు. ఇక మోషే మాటల బలహీనతకు కూడా అంతిమ పరిష్కారం దొరికింది. అతని అన్నాయన అహరోనును అతనికొక భాగస్వామిగా, ఒక ప్రతినిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మన బలహీనతలను అధిగమించడానికి కొన్నిసార్లు ఇతరుల సహాయం కూడా అవసరమవుతుంది. ఇది కథలో ఒక కీలకమైన మలుపు. సందేహాలు, భయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు దైవిక సాధనాలతో, వాగ్దానాలతో సిద్ధమై మోషే ఆ పిలుపును స్వీకరించాడు. ఒకప్పుడు ప్రాణభయంతో పారిపోయిన దేశానికి ఇప్పుడు ఒక విమోచకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సరే, ఇప్పటిదాకా కథ విన్నాం. ఇప్పుడు ఈ పురాతన కథ నుండి మన జీవితాలకు ఉపయోగపడే పాఠాలేమున్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ కథ కేవలం మోషే గురించి మాత్రమే కాదు, మనందరి గురించి కూడా. మన జీవితాల్లో మండుతున్న పొదలాంటి అనుభవాలు ఎక్కడ కనిపిస్తాయి? మోషేకులాగే కొన్నిసార్లు గొప్ప ఉద్దేశాలు, గొప్ప పిలుపులు మన రోజువారీ పనుల్లో, చాలా సాధారణ పరిస్థితుల్లోనే మన ముందుకు రావచ్చు. వాటిని గమనించడానికి, గుర్తించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మోషేలాగే మనలో చాలామందిమి కొన్ని పనులకు మనం సరిపోమని, మనకు ఆ అర్హత లేదని ఫీలవుతాం. అది చాలా సహజం. మరి అలాంటి సమయంలో మనం ఒక పిలుపుకు ఎలా స్పందించాలి? వెనక్కి తగ్గుతామా, లేక ముందుకు అడుగు వేస్తామా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన పాఠాలివి. మొదటిది, మన పరిమితులను అంగీకరించటం బలహీనత కాదు, అది వినయం. రెండోది, మనం ఎంత పర్ఫెక్ట్ అనేది ముఖ్యం కాదు, మనతో ఎవరున్నారనేది ముఖ్యం. ఇక మూడోది, ఒక గొప్ప పని మనకప్పగించబడితే దాన్ని పూర్తి చేయడానికి కావలసిన సహాయం కూడా తప్పకుండా అందుతుంది. చివరిగా ఒక్క మాట, ఈ కథ మొత్తం యొక్క సారాంశం ఇదే: గొప్ప పనులు అత్యంత నైపుణ్యమున్నవాళ్లకి కాదు, పిలుపు వచ్చినప్పుడు బాధ్యత తీసుకుని ముందుకు వచ్చినవాళ్లకే అప్పగించబడతాయి. మోషే పరిపూర్ణుడు కాకపోవచ్చు, కాని అతను ఆ పిలుపుకు స్పందించాడు. మన జీవితంలోని పిలుపులకు మనం ఎలా స్పందిస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. ధన్యవాదాలు.